ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ. బిల్ ఎంతైంది సంయు? కట్టేశానమ్మా. డాక్టర్ వచ్చి జాగ్రత్తలు చెప్తానన్నారు. ఈ పూటే పంపిస్తా అన్నారు. సరే. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అమ్మ అసలేం జరగనట్టుందంటే మనసులో ఎంత బాధపడుతుందో. తను బాధపడితే మేమెక్కడ బాధపడతామో అని ఇలా ఉంటుందా? నిజంగా అమ్మ ప్రేమ చాలా గొప్పది. తన కూతురు ఎప్పటికీ మాట్లాడలేదని తెలిసి కూడా అంత పెద్ద విషయం కాదు అన్నట్టు లోపల బాధని భరిస్తుంది. నేను మీ అమ్మాయి రిపోర్ట్స్ బయటికి కూడా పంపించే ఒపీనియన్ తీసుకున్నాను. తనకు మళ్ళీ ఎప్పట్లా మాట రావాలంటే మందుల కన్నా కూడా తన చుట్టూ ఉన్న వాతావరణం, రెగ్యులర్గా స్పీచ్ థెరపీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తనకు మళ్ళీ మాట వచ్చే అవకాశం ఉంది. ఏంటి? నిజమా డాక్టర్? నా చెల్లి మళ్ళీ మాట్లాడుతుందా? తను మళ్ళీ పాడుతుందా? చెప్పాను కదా, కొన్ని రకాల స్పీచ్ థెరపీ ఎప్పుడూ తన చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోవాలి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు మీ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. అలాగే డాక్టర్. ఓకే అమ్మా, టేక్ కేర్. చూడు సంగీత, నువ్విప్పుడు అర్జెంటుగా మాట్లాడి పాటలు పాడాల్సిన అవసరం ఏం లేదమ్మా. నువ్వు ముందు మానసికంగా స్ట్రాంగ్ అవ్వు, తర్వాత నువ్వేం చేయాలో చూద్దాం. నీకు మాట లేదని ఎప్పుడు అనుకోకు. ఈ లోకంలో మాట మాట్లాడే అవకాశం ఉండటం కన్నా మాట లేకుండా ఉండడమే మంచిదమ్మా. కొన్ని రోజులు హ్యాపీగా ఇలాగే ఉందువు. ఇక నుంచి నీ మనసులో భావానికి మాట నేను సంయుక్త అవుతాం. సరేనా? వెరీ గుడ్. నిన్నటి నుండి ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదేంటి? ఎటు వెళ్లారు? సంయు కూడా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెల్లిని కలిసొస్తానని చెప్పి నిన్న వెళ్ళింది, కానీ ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అన్న ఇదిగో నా డబ్బులు. రామ్మా. పద. ఎక్కడికి తీసుకొచ్చారేంటి? అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఇదెవరిల్లు? ఇదే మన ఇల్లు, మనం ఇక్కడే ఉంటున్నాం. పద. నిన్న వెళ్లారు, ఈ రోజు వచ్చారు కూడా. ఎవరినో తీసుకొచ్చారు. ఎవరు వాళ్ళు? ఈ సీనుగాడొకడు నాకు ఒంటరిగా దొరకని వాడి తాట తీస్తాను.